చిత్తూరు టీడీపీలో ఆధిపత్య పోరు గొడవలకు దారితీసింది. టీడీపీ బీసీ నాయకుడు ఈశ్వర్పై చిత్తూరు ఎమ్మెల్యే అనుచరుడు మౌళి దాడి చేశాడు. ఈశ్వర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు మౌళి. క్రాకర్స్ దుకాణం దగ్గర జరిగిన చిన్న గొడవతో ఈశ్వర్పై మౌళి రెచ్చిపోయాడు. చిత్తూరులో పాత టీడీపీ, న్యూ టీడీపీ రెండు వర్గాలుగా రాజకీయం చేస్తున్నాయి. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు అనుచరులు రెచ్చిపోతున్నారు. గొడవలో తీవ్రంగా గాయపడిన బీసీ నేత ఈశ్వర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా తమ్ముడు కొడుకు వెళ్ళడం జరిగింది టపాసులు కొనడానికి. ఒక 500 రూపాయలు అతను పోగొట్టుకున్నాడు. నా తమ్ముడు కొడుకు నా దగ్గర ఫోన్ చేసి ఇచ్చిన 500 కావాలా మరి అక్కడ అడగడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. నేను అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అంతలోనే అతను ముక్కుముడిగా మా తమ్ముడు కొడుకుని దొంగ అటనేసి అతన్ని 20-30 డబ్బులు కొట్టడం, చిన్న బిడ్డ అతను కొట్టడం జరిగింది. మరి తదుపరి నేను ఇందులో కొట్టిన వాటినేసి నేను కూడా అడగడం జరిగింది. అడిగిన వెంటనే దాన్ని నా కొడుకుని మీద ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది. 30 మంది ముక్కుముడిగా 500 మంది చూస్తున్నారు నా మీద దాడి జరిగింది. ఇది చెప్పలేను. నీతి నిజాయితీకి మారిపేరుగా నేను సేవలు అందించిన దానికి ఇది బహుమతి అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఒకటే చెప్తున్నారు, నా మీద 30 మంది మూకుమ్మడిగా దాడి చేశారు అంటూ టీడీపీ నేత చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు అంటే టీడీపీలోని బీసీ నేతల రియాక్షన్స్ ఏంటి? దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారా? బయటపడుతున్నాయి. నిన్న ఏదైతే క్రాకర్స్ కొనుగోలు సమయంలో టీడీపీ నేతల మధ్య జరిగినటువంటి చిన్నపాటి వివాదం కాస్త ఒక బీసీ నాయకుడు పైన దాడికి దారి తీసింది. ఏదైతే చిత్తూరులో గత కొంతకాలంగా టీడీపీ నేతలుగా ఉన్నటువంటి యొక్క ఈశ్వరకు సంబంధించినటువంటి అన్నకుడు పైన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సంబంధించినటువంటి అనుచరుడు మౌలి అతని మనుషులు కూడా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిలదీసినటువంటి ఈశ్వర్ పైన ఒక్కసారిగా మౌలితో పాటు అతని అనుచరులు కూడా ఈశ్వర్ పైన దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయాలపై ప్రస్తుతం చిత్తూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టీడీపీలో ఏదైతే చిత్తూరుకు సంబంధించి పాత టీడీపీ నేతలు, కొత్తగా వచ్చినటువంటి టీడీపీ నాయకుల మధ్య రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు బీసీ నాయకుడిగా కీలక నేతగా ఉన్నటువంటి ఈశ్వర్కు సంబంధించినటువంటి అతని అనుచరుల పైన ఈశ్వర్ పైన దాడి చేయడంతో అతను ప్రస్తుతం ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే అనుచరులే తన పైన దాడి చేశారంటూ ఈశ్వర్ ఆరోపించడం, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉండటానికి ఈ యొక్క ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపైన తనకు న్యాయం చేయాలంటూ ఈశ్వర్ ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనికి కొంతమంది టీడీపీ నేతలంతా కూడా వచ్చి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి చిత్తూరులో కనిపిస్తోంది. రైట్ విజయమూర్తి.